హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనమైతే టెక్స్మో మోటార్ తీసుకోవడానికి అయితే జైతేలు వచ్చినాం. టెక్స్మో మోటార్ అయితే మన జైత్యాల షాప్కి అయితే వెళ్తున్నాం. చూస్తారు కదా, ఇది వచ్చేసి మన బైక్. ఇది టెక్స్మో షోరూమ్. ఇది మనం ఇక్కడ జైత్యాల తీసుకుంటే, ఇక్కడ తీసుకుంటేనే తక్కువ రేటుకి వస్తుంది. ఇక్కడ కుర్చీలో కూర్చున్నాం కదా మనమే. ఇవి వచ్చేసి మోటార్కి సంబంధించినవి అన్నీ. ప్రతి ఒక్క మోటార్ ఉంటుంది ఇక్కడ. మనకు 1 HP నుండి మనకు 7.5 HP దాకా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 2 years వారంటీ ఉంటుంది. చూస్తారు కదా, చూడడానికైతే కొత్త కొత్త మోటార్లు ఉన్నాయి అన్నీ ఇక్కడ. ఇది వచ్చేసి మనం తీసుకునేది ఇదే పంపు. చూస్తారు కదా, ఇది వచ్చేసి మనకి ఇదైతే రేట్ ఎంత పడ్డదో చూపిస్తాను ఒకసారి. తీసుకోవడానికి అయితే వచ్చినాము. 1 HP మనకి ఇంటికాడ మోటార్ బోర్ అయితే ఖరాబ్ అయిపోయింది. అది 10 years అయితే వచ్చింది అసెంబ్లీ మోటార్. అది కూడా ఇప్పేది చూపిస్తాను. ఇది వచ్చేసి పాత మోటార్లు, బోరింగ్ మోటార్లు ఇవన్నీ. ఇది వచ్చేసి మనకు బోరింగ్లో మనకు కప్లింగ్లు కానీ అవి ఇవి కానీ అవసరం ఉంటాయి కదా. బోరింగ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే మనకి ఇక్కడైతే దొరుకుతాయి. ఇది వచ్చేసి 7.5 HP అవి. ఇది వచ్చేసి మనకు బోర్ మోటార్లు. ఇవి బోర్ మోటార్కి అన్ని సామాన్స్. ఇవి మనకు మనకేదైనా బేరింగ్లు కానీ అవి ఉంటాయి కదా, బుడ్డీలు ఇవి వచ్చేసి మనకు జాలి తట్టుకోకుండా, మనకు జాలీలో మన తుక్కు తట్టుకుంటాయి కదా, తట్టుకోకుండా ఉండడానికైతే ఇవి వచ్చేసి పైపులు. చూస్తారు కదా, ఈ పైపులు అయితే బాగున్నాయి చూడడానికి. అయితే మనకు రేటు కూడా మంచిగా ఉంటుంది, ఎందుకంటే టెక్స్మో కాబట్టి టెక్స్మోలో రేటు బాగానే ఉంటుంది. ఈ టారో పంప్స్ అంటే టెక్స్మోనే టారో పంప్స్ అంటారు. ఇది వచ్చేసి ఇవన్నీ స్టార్టర్స్. ఇవి ఇంట్లో 1 HP మోటార్కి సంబంధించినవి ఇవి. ఇది వచ్చేసి మనమైతే ఇలా చూస్తున్నాం కదా. నేనైతే మోటార్ తీసుకోవడానికి వస్తే అన్ననైతే పర్మిషన్ అడిగితే తీసుకో అని చెప్పిండు. మనమైతే ఏమేమి తీసుకుంటున్నాం అయితే అవన్నీ అయితే వీడియో తీసుకోవడం జరిగింది. చూస్తారు, షాప్ అయితే బాగానే పెద్ద ఉంది. ఇది వచ్చేసి మనం తీసుకున్న పంప్ అయితే ఇదే టారో పంప్స్. ఇది వచ్చేసి స్టార్టర్. ఇది మనం ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదైతే బాగుంది. ఈ సేటు ఇది షోరూము. ఇది మనకి జైత్యాల ఒకటే ఉంది. టెక్స్మో బ్రాండ్ కాబట్టి టెక్స్మోనే తీసుకుంటారు అందరు ఎవరైనా కానీ. ఈ పంప్స్ అయితే బాగున్నాయి. ఇది మనకు స్టార్టర్. ఇది 1 HP మోటార్ దీనికాడ, ఎందుకంటే మనకు మీటర్స్ ఉంటాయి కదా టారో పంప్స్. ఇది స్టాప్. ఇది వచ్చేసి మనకు కంట్రోల్ బటన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు టోటల్ బిల్లు కూడా మనకు వచ్చేసి 16,000 పడ్డది మోటార్కి అయితే. ఈ టారో పంప్స్ స్టార్టర్ వచ్చేసి మనకు ఇది 3,000 పడ్డది మనకు. ఇది వచ్చేసి వారంటీ చిట్. ఇది మనకు 2 years వారంటీ. అలాగే మన బైక్ మీదకి అయితే అన్న ఏమని చెప్తున్నాం మనమైతే అక్కడ ఒక తట్టు సంచి వేసి దాని మీద అయితే పెట్టడం జరుగుతుంది. మంచిగా వెయిట్ బాగానే ఉంది. ఇది చూడడానికైతే ఇంత ఉంది కానీ వెయిట్ అయితే ఫుల్ ఉంది ఇది మోటారు. టెక్స్మో ఇప్పుడు ఎందుకంటే అసెంబ్లీ మోటార్స్ అవి అయితే బాగా వచ్చినాయి. నేనైతే ఇంతకుముందు అయితే అసెంబ్లీ మోటార్ దించుకుంటే అయితేనే, అసెంబ్లీ మోటార్ అంటే ఏంటిదంటే మనకు కొత్త కంపెనీలో తీసుకుంటే మనకైతే 10 years వచ్చింది. మళ్ళీ అదే తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు వస్తాయని చెప్పేసి మళ్ళీ బ్రాండ్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి టెక్స్మోకి రావడం జరిగింది. ఇది వచ్చేసి ఇదే మన పాత మోటార్. ఇది వచ్చేసి మన ఇంటికాడ. ఇది మనకు బోర్ వచ్చేసి 200 feet ఉంటుంది. చూసారు కదా, ఇదైతే మనం పాత మోటార్ అయితే ఇప్పేస్తున్నాం. మనం నీళ్ళకి అయితే బయట గుంజినాం. నీళ్ళకి బయటకైతే తీసి మనమైతే దీన్ని పక్కకెట్టేసి కొత్త మోటార్ అయితే ఓపెన్ చేసి కొత్త మోటార్ పెట్టుకోవడానికి అయితే చూస్తున్నాం. ఇదైతే చూస్తారు కదా, మొత్తం ఇది సిలుం పట్టిపోయింది మొత్తం. ఇది 10 years వచ్చిందంటే మంచిగా వచ్చింది ఇది మనకు బోరు. 10 yearsలో మనకైతే ఇవరకు ఒకసారి కూడా రిపేర్ రాలేదు. ఎందుకంటే నేనైతే స్టార్టర్లు అయితే ఒక 3 సార్లు చేంజ్ చేసుకున్నాం. అందుకే లైఫ్ అయితే మంచిగా వచ్చింది మనకి. ఇది వచ్చేసి సిల్ అయితే ఓపెన్ చేస్తున్నాం. దీనికైతే లాక్లో అయితే నెంబర్ 1 వేసి లాక్స్. అలాగే అయితే మోటార్ అయితే పైకి తీసుకుందాం మనం. వచ్చేసి పంప్. అది ఇది వచ్చేసి మోటార్. ఇది మోటార్ అయితే అలాగే తీస్తున్నాం. చూస్తారు కదా, ఇది మనకు వారంటీ చిట్టుగా ఉంటుంది. వారంటీ చిట్టు అయితే మంచిగా దాచుకోవాలి. ఈ బాక్స్ తీసుకురా, బాక్స్లోకి వెళ్ళి అయితే మనకు వారంటీ చిట్టు అయితే వెళ్తుంది. వారంటీ చిట్టు ఉంటేనే మనకు మోటార్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి ఇవ్వగలుగుతారు వాళ్ళు. లేకపోతే వాళ్ళు వారంటీ చిట్టు కంపల్సరీ అడుగుతారు కాబట్టి వారంటీ చిట్టు అయితే మంచిగా దాచుకోవాలి. చూస్తారు కదా, వారంటీ చిట్టు అయితే అందుకే తీస్తున్నాను.
ఇది మనకు చుట్టూ కవర్తో వచ్చింది. దీనిలో మనం వాటర్ పోసుకుందామని బోల్ట్ అయితే తిప్పితే అందులో వాటర్ అయితే ఆల్రెడీ ఆటోమేటిక్గా ఫుల్ వాటర్ అయితే వచ్చినాయి మనకు. ఎందుకంటే పంపులో మనకు మోటార్లో వాటర్ పోసుకోవడం ఉంటుంది. మన స్క్రూలు ఇప్పి అలా వాటర్ పోసుకుందాం ట్రై చేస్తే మనకైతే ఫుల్ వచ్చినాయి వాటరు. ఇది చూస్తారు కదా, మనకి వచ్చేసి మోటార్కి సంబంధించిన నెంబర్ ఇది. వాటర్ పోస్తే అయితే వాటర్ అయితే ఫుల్ వచ్చినాయి మనకు. అలా ఆల్రెడీ నిండి వచ్చినాయి. ఒక్కొక్క మోటార్లో అయితే మనకు కంపెనీ మోటార్లలో కాకపోతే వాటర్ అయితే రాలేవు. వాటర్ రాకపోతే మనం అయితే వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే వాటర్ పోసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వాటర్ మన నీళ్ళు అయితే వస్తుంది మనకి. ఇది చూడడానికి అయితే ఎంత చిన్నగా ఉందో మోటార్. చిన్నగా ఉన్నా కానీ మనమైతే అన్నీ పర్ఫెక్ట్గా మోటార్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇంటికన్నా మనం ఫిట్టింగ్ చేసుకోవచ్చు, మనకైతే కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి చేస్తున్నాం. మీద కింద అయితే ఇవైతే మనమైతే ఫిట్టింగ్ అయితే అందులో లాక్ సిస్టమ్ ఇచ్చిండు. లాక్ సిస్టమ్ అయితే కరెక్ట్ సెట్ చేసుకొని లాక్ అయితే దించుకోవాలి. లాక్ అయితే దించుకున్నాక సెట్ అవుతుంది. సెట్ అయినాకనే మీదనే ఒకసారి చాలు చేసి చూసుకోవాలి. ఎందుకంటే కొత్త మోటార్ కాబట్టి మనం చాలు చేసి చూస్తే మనకు నడిచిందంటేనే మనం పైపులు ఫిట్ చేసుకొని దించుకోవాలి. ఎందుకంటే మనం మీద చాలు చేసుకోకపోతే కిందికి దించినాక మళ్ళీ లేవటాల్సి వస్తుంది, నడకపోతే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మనమైతే చాలు చేస్తున్నాం. ఇది వచ్చేసి స్టార్టర్ అని చెప్పినా కదా, స్టార్టర్ అయితే మనం ఫిట్ చేసుకుందాం. ఈ వైర్లు ఇది కూడా వచ్చేసి మనం కంపెనీ స్టార్టర్ తీసుకురావడం జరిగింది. వేరే అయితే 1000-1500 నష్టం కావచ్చు, మనకు బ్రాండెడ్ కావాలని తీసుకొచ్చినాం. టారో పంప్స్ ఇది చూసారు కదా, మనకు యాంప్స్ ఉంటాయి, 10 amps 15 amps 20 amps అని. ఇది స్టార్టరు చూసారు కదా. మనకైతే ఇవన్నీ కాయలు, ఈ కాయలు అయితే మంచిగా ఉంటేనే మనకు మోటార్ మీద అయితే లోడ్ అయితే పడది. ఈ కాయలు అయితే చూసుకోవాలి ఎప్పుడు, ఎందుకంటే ఈ కాయలు పర్ఫెక్ట్ ఉంటేనే మనకు మోటార్ అయితే కాలిపోకుండా ఉంటుంది. ఎప్పుడు మనం స్టార్టర్ చార్జ్ చేసేటప్పుడు ఇప్పుడు మనకు ఇట్లా మనకు సింబల్స్ చూపిస్తాయి అక్కడ, అది టెంపరేచర్ ఇట్లా మామూలుగా ముళ్ళు చూపిస్తుంది. మనకు 15 కంటే ఎక్కువ దాటదు. 15 కంటే ఎక్కువ దాటిందనుకో ప్రాబ్లం ఉందన్నట్టు. మనకైతే చెక్ వాల్ అయితే తీసుకొచ్చిన మీద. ఇది వచ్చేసి మనకు పాత పైపుకి అయితే రాదని చెప్పేసి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, దీనికి ఫిట్టింగ్ చేసుకొని అయితే మనం పైప్ ఉంది కదా, పైప్కి అయితే ఫిట్ చేసుకుందాం మనం. ఇది వచ్చేసి టేపు. ఇది వచ్చేసి మనం వాటర్లో దించుతాం కదా, మన మోటార్కి ఒక వైర్ వచ్చిందని చెప్పాను కదా, వైర్కి అయితే మనం ఇది వాటర్లో దించుతాం కాబట్టి ఈ టేప్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇది వాటర్ ప్రూఫ్ ఇది. దీన్ని వేసుకొని దీని మీద ప్లాస్టర్ వేసుకోవాలి. మళ్ళీ ఇది మనకు 3 వైర్లు ఉంటాయి కాబట్టి 3 వైర్లలో ఇళ్ళ మోటార్ ఇది 1 HP మోటార్ ఇది. మనకు అయితే వాటర్ అయితే ఫుల్ వచ్చినాయి. ఇది మనకు 3 వైర్లకు సమానంగా వేసుకొని దాని మీద టేప్ వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇది వాటర్ గిట్ట ఇది మన టేప్ లీక్ అయింది అనుకో మోటార్ కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకే మనం ఏం చేసినా కానీ కరెక్ట్ నీట్గా వేసుకోవాలి. మళ్ళీ తీసుకోవాలంటే బోర్ మోటార్లు తీయాలంటే బాగా కష్టంగా ఉంటుంది. బోర్ మోటార్ తీయాలంటే ఖచ్చితంగా ఒక 2-3 అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే బాగా లోపలి దాకా ఉంటుంది కాబట్టి మోటార్ అది. మనం మీది మోటార్ అయితే ఒక్కళ్ళైనా కానీ సెట్ చేసుకోవచ్చు. చూస్తారు కదా, మనం ఇది ఒకటైతే అయిపోయింది, ఇంకో దానికి వేస్తున్నాం. స్టార్టర్కి అయితే మెయిన్ వైర్లు అయితే ఫిట్ చేసుకుందాం మనం. ఇక్కడ రెడ్కి రెడ్డే, ఎల్లోకి ఎల్లో, బ్లాకే ఫిట్ చేసుకోవాలి. దేని దానికి ఫిట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అక్కడ ఆల్రెడీ సింబల్స్ ఇస్తాడు దేని దానికి ఫిట్ చేసుకోవాలనేది. చూస్తారు కదా, RY ఇవి ఉన్నాయి కదా, ఇవైతే మనం దేని దానికైతే మనం ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకొని ఇక్కడ మనం వచ్చేసి గోడకైతే ఫిట్టింగ్ చేసుకుంటున్నాం. గోడకు ఫిట్ చేసుకుంటే ఒక సైడ్కి అయితే ఉంటుంది అని చెప్పేసి మనమైతే గోడకైతే ఫిట్టింగ్ చేసుకుంటున్నాం. ఇది మనకి ఇక్కడ నుంచి వచ్చే ఇది అయితే మనకు మెయిన్లో నుంచి వచ్చే వైర్ అయితే ఇక్కడ స్టార్టింగ్లో ఇచ్చుకోవాలి. అక్కడ మనకు సింబల్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ రెడ్. బ్లాక్ ఇచ్చుకోవాలి, రెడ్కి ఇచ్చుకోవాలి. స్కూల్లో కాబట్టి పర్ఫెక్ట్గా అయితే మనం ఫిట్టింగ్ చేసుకున్నాక తర్వాత చెకప్ వేసుకొని కరెంట్ వస్తుందని చెప్పేసి మనం స్టార్టర్ అయితే చార్జ్ చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి స్టార్టర్ అయితే మన బోర్ మోటార్ అయితే ఒకసారి చార్జ్ చేసి చూద్దాం. చూస్తారు మన మన అసెంబ్లీ మోటార్ అయితే చూస్తారు ఎంత చిన్నగా ఉందో, దానికంటే ఇది జారడి చిన్నగా ఉంది. ఈ టెక్స్మో పంప్ వచ్చేసి పెద్ద ఉంది మోటార్, ఇది బరువు కూడా ఎక్కువనే ఉంది మనకి. ఇది అయితే ఫిట్టింగ్ అయితే చేసినాం, ఒకసారి చార్జ్ చేసి చూద్దాం.
ఎందుకంటే నీళ్ళ మోటార్ అనేది మనము మంచి మోటార్ తీసుకోవాలి. ఎందుకంటే మన కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి కాబట్టి మనకు నమ్మకం ఉన్నది తీసుకోవచ్చు. నేనైతే టెక్స్మో అయితే తీసుకుంటున్నా. టెక్స్మో అయితే ఇదే ఫస్ట్ టైం మనం తీసుకోవడం. ఇంటికి చార్జ్ చేస్తున్నాం. చార్జ్ చేసి అయితే ఓకే నడుస్తుంది. నడిచినాక తర్వాత మనం టెస్ట్ చేసుకున్నాం కదా, మనకి ఇది వచ్చేసి మనం పైప్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. పైప్ ఫిట్ చేసుకొని ఫుల్ టైట్గా పానాతో అయితే దింపుకోవాలి. ఇది మనకు వచ్చేసి 250 ఫీట్ల నుంచి 300 దాకా అయితే అంత లోతు నుంచి అయితే వాటర్ అయితే గుంజుతుంది మనకి పంపు. మనకు 187 ఫీట్లే పైప్ ఉంది. మనకు 230 దాకా బోర్ వేసినాం. ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి మనకి ఇంటికాడ. ఈ వరకు కూడా మనకు ఉన్న పాత మోటార్ కూడా 187 ఫీట్ల మీకెళ్ళి నీళ్ళు అయితే మనకు దించుకోవడం జరిగింది. అప్పుడు ఫుల్ వాటర్ వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు కూడా అయితే మనం అదే మన పైప్ అయితే పెంచట్లేదు. ఎందుకంటే ఎంత కటు వచ్చినా వాటర్ అయితే మనకు బోరింగ్లో అయితే ఫుల్ ఉన్నాయి వాటర్ మనకు. ఇది వచ్చేసి మనం అయితే బోర్లో అయితే దించుతున్నాం మోటార్. చూసారు కదా, ఇక్కడ ఇద్దరు ఉండాలి. పైపు తీసుకొచ్చి ముగ్గురం దించితేనే మనకు దించడానికి అలగా ఉంటుంది. దించడం అయితే మోస్ట్లీ కంప్లీట్ అయిపోయింది. ఇది మనం స్టార్టింగ్లో అయితే మనం ఇక్కడ బుర్ర పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు అందులో చిన్న చిన్న రౌతులు కూడా పడకుండా ఉండడానికి కోసం మీద ఓపెన్ ఉండదు. మనమైతే చార్జ్ చేస్తాం మోటార్. వాటర్ అయితే వస్తుంది, చూద్దాం ఒకసారి. మనకైతే బోర్ అయితే ఇంటికి లేకపోతే వాటర్ తోటి అయితే పెద్ద ప్రాబ్లం వస్తుంది. సక్సెస్ మోటార్ అయితే చూస్తారు కదా, వాటర్ అయితే ఫుల్ వస్తుంది మనకి. ఇది వచ్చేసి తక్కువ వస్తుంది అనుకోవచ్చు. ఇది వచ్చేసి దొడ్డు పైప్ ఉంది. మనం దానికి కొనకు సన్న పైప్ అయితే ఎక్కువ వాటర్ పోసినట్టు కొడుతుంది మనకి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ముందు వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.